అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. నేను ఈరోజు టమాటా చారు చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా 3 టమాటాలు ఇలా ముక్కలుగా చేసుకున్నాను. ఇందులోకి ఈ కాస్త చింతపండు వేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియా, 1 గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ పై పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూడండి, టమాటా మంచిగా ఉడికిపోయింది. ఇది మనం ఇలా చెయ్యి పెట్టేసుకొని ఇదంతా రసాన్ని పిండుకోవాలి. ఇలా దీనికి మనము సరిపడా వాటరు పోసుకోవాలి. ఇలా టమాటా చింతపండు అంతా పిండేసుకొని రసం తీసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనము 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, కాస్త పసుపు వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతి పొడి తప్పనిసరి వేసుకోవాలి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా కలిపేసుకొని ఇందులోకి కరివేపాకు, వెల్లుల్లి దంచి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ పై పెట్టి కాసేపు మసల పెడుతూ ఉండాలండి. ఇందులోకి కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి దంచి వేసుకోవాలి. కాసేపు మరిగిన తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఉడకబెట్టి చింతపండు టమాటా ఉడకబెట్టిన టేస్ట్ ఒకలాగుంటుంది. క్విక్గా చేసే రెసిపీ పెట్టాను నేను, టమాటా రసంది మన ఛానల్లో. మీరు ఒకసారి చూడండి. అది టమాటా చింతపండు అన్నీ ఒకేసారి వేసేసుకొని అది మిక్సీ పట్టి చేసుకొని తొందరగా ఒక 5 మినిట్స్లో చేసుకునేది. ఇది కాస్త ప్రాసెస్, ఉడకబెట్టి చల్లారిన తర్వాత రసం తీసుకునేది. ఇది టేస్ట్ బాగుంటుంది, అది కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇది మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి. టమాటా రసం చక్కగా మరిగిందండి. మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ రసంతో మనము అన్నం మొత్తం తినేసేయచ్చు. ట్రై చేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.